జై శ్రీరామ్ అండి. మనం హ్యాపీ బెల్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా టైమర్ చూపించినటువంటి టైమర్కి ఇలా రెండు వైపులా స్క్రూస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయాలి. నేను స్క్రూ డ్రైవర్తో ఆల్రెడీ రిమూవ్ చేశాను. సో ఇలా స్క్రూలు అటువైపు కూడా ఉంటాయి. స్క్రూలు ఓపెన్ చేసామంటే మనము స్క్రూలు ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకుంటే SD కార్డ్ ఉంటుంది, మెమరీ కార్డ్ 32 GB. దీన్ని మనం రిమూవ్ చేయాలి. ఇలా ప్రెస్ చేసామంటే మెమరీ కార్డు వచ్చేసింది మనకు. దీన్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా C టైపు OTG కేబుల్ అంటారండి. ఇటువంటి OTG కేబుల్ ఒకటి కావాలి. మీ ఫోన్ C టైప్ అయితే C టైపు, B టైప్ అయితే B టైపు. ఇది కార్డ్ రీడరు, మెమరీ కార్డు పెట్టేది. ఇలాంటిది తీసుకోవాలి. ఈ మెమరీ కార్డుని వచ్చేసి మనం ఇందులో ఇన్సర్ట్ చేయాలి. సో మెమరీ కార్డు ఇలా కార్డ్ రీడర్లో ఇన్సర్ట్ చేసుకుంటాం. మీకు ఇది మామూలు వేరే క్వాలిటీ కూడా ఉంటాయి, వేరే మోడల్. సో మెమరీ కార్డ్ దాంట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క OTGతో ఈ యొక్క కార్డ్ రీడర్ కనెక్ట్ చేసుకోవాలి. దీన్ని మన యొక్క మొబైల్ ఫోన్ కనెక్ట్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఫోన్కి OTGని కనెక్ట్ చేసుకోవాలి. OTG కనెక్ట్ చేసుకున్నాక మనకు OTG కనెక్ట్ అవ్వగానే మనకు ఇక కార్డ్ రీడర్లో ఇటువంటి లైట్ ఇండికేషన్ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం OTG కనెక్ట్ అయిందో లేదో. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఈ యొక్క OTG USB డ్రైవ్ కనెక్ట్ అయింది. సో దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఇలా ఎక్స్ప్లోర్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది. OTG కనెక్ట్ అయినాక ఈ మెమరీ కార్డులో ఆల్రెడీ మన డేటా ఉంటుంది, అది హ్యాపీ బెల్ ప్రోగ్రామ్ ఉంటుంది. బట్ చివరిలోకి వెళ్తే మనకు ఇక్కడ హ్యాపీ బెల్ అని ఉంది. సో ఈ హ్యాపీ బెల్ అనే ఫోల్డర్ని మనము సెలెక్ట్ చేసుకొని మన ఫోన్ ఇంటర్నల్ మెమరీకి కాపీ చేసుకోవాలండి. ఈ యొక్క హ్యాపీ బెల్ ఫోల్డర్ని ఇంటర్నల్ మెమరీలో కాపీ చేసుకోవాలి. ఫోల్డరు మనము ఇంటర్నల్ మెమరీలో కాపీ చేసుకున్నాక ఇలా చూపిస్తుందండి. నా యొక్క ఫోన్లో కాపీ అయిపోయింది. సో ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు మనము యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను వాట్సాప్ ద్వారా మీకు యాప్ షేర్ చేసి ఉంటాను కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్స్లో ఇక్కడ హ్యాపీ బెల్ అనే ఫోల్డర్ ఉంటుంది. దీన్ని మనము ఇన్స్టాల్ చేయాలండి. ఇలా హ్యాపీ బెల్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ అడుగుతుంది, ఇన్స్టాల్ చేయాలి. ఓకే అండి, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇలా యాప్ ఇన్స్టాల్ కాగానే మనకు ఓపెన్ అని అడుగుతుంది, ఓపెన్ చేయాలి. సో హ్యాపీ బెల్కి ఫుల్ యాక్సెస్ పర్మిషన్ అడుగుతుంది, ఓకే చేయాలి. సో యాక్సెస్ టు మేనేజ్ ఫైల్స్ అడుగుతుంది, ఇది కూడా ఓకే చేయాలి. తర్వాత బ్యాక్ వచ్చేసేయాలి. సో డైరెక్ట్ షెడ్యూల్ వచ్చేస్తుందండి. మీరు మళ్ళీ కొత్త ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేనంతా ప్రోగ్రామింగ్ చేసేసి ఉంటాను. ఇక్కడికి వెళ్తే గ్రూప్స్ అండి. ఇక్కడ స్టార్టింగ్ మ్యూజిక్, బెల్ సౌండ్ తెలుగులోనే ఉంటుంది, అందరికీ ఈజీగా కొట్టేటట్టుగా. సో ఇవన్నీ ఉంటాయండి, ఆటోమేటిక్ ఇన్బిల్ట్గా వచ్చేస్తాయి. యాక్చువల్గా మీరు సర్వర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ మళ్ళీ మీరు ప్రోగ్రామ్ చేసుకోవాలంటే ఒక 5 days టైం పడుతుంది ఇవన్నీ ఇన్స్టాల్ చేయాలంటే. సో అంత ప్రాసెస్ లేకుండా ఈజీ వేలో మీకు డైరెక్ట్ కాపీ చేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ షెడ్యూల్ ఉంటుంది, టైం. ఇది 4 గంటల షెడ్యూల్లో ఏమేమి రావాలని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవడం అండి. సో ఇక్కడ నేను 4 AM షెడ్యూల్ చేసుకున్నాను. ఇది స్టార్టింగ్ మ్యూజిక్ అనమాట. స్టార్టింగ్ మ్యూజిక్లో వివిధ రకాల దేవతల యొక్క పాటలు ఉంటాయి. సో అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు విని. సో దాన్ని ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది అనమాట. తర్వాతకి రోజువారీ దేవత ప్రార్థన, బెల్ సౌండ్, ఇవన్నీ మనం ఏదైతే గ్రూప్స్లోకి వెళ్ళి యాడ్ చేసుకుంటామో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏదైనా కొత్తగా యాడ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ప్రెస్ చేయాలి. ఇలా మెమరీ సింబల్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ గ్రూప్స్ వచ్చేస్తాయి. మనం ఇందాక చూసినాం కదా ఆ గ్రూప్స్. ఇప్పుడు పంచాంగం 2024 ఉంది. నేను మళ్ళీ 4 గంటలప్పుడు 2025 2020 పంచాంగం రావాలంటే దాని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ లాస్ట్లో యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఇవి ఆర్డర్గా లాస్ట్లో ఉన్నదాన్ని మనం పైకి తీసుకురావాలంటే ఇలా ప్రెస్ చేసి ఇలా మూవ్ చేసేస్తే వస్తుందండి, పైకి టాప్లోకి వచ్చేస్తుంది. సో ఇలాగా. ఒకవేళ ఇది వద్దు, ఈ యొక్క ఫోల్డర్ మనం డిలీట్ చేసుకోవాలి, ఈ టైంలో 4 గంటలప్పుడు ఈ ప్రోగ్రామ్ వద్దు అనుకుంటే ఇలా సైడ్కి అనగానే డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేయొచ్చండి. సో ఈ విధంగా ప్రతి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు మన ఆ టైంకి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ టైం ఉంది. ఫస్ట్ 4 AM ఇలా ప్రెస్ చేయగానే ఎన్ని గంటలకు షెడ్యూల్ కావాలి, న్యూ షెడ్యూల్ కూడా చేయొచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త షెడ్యూల్ చేసి చూపిస్తాను.
యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది మొత్తానికి. సో ఇప్పుడు చూడండి, నా ఫోన్లో నేను హ్యాపీ పేల్ యాప్ ఓపెన్ చేశాను. ఇలా డైరెక్ట్ షెడ్యూల్స్ చూపిస్తుంది. సో నేను న్యూ ప్లేలిస్ట్ ఒకటి తయారు చేస్తాను. ఇక్కడ ప్లేలిస్ట్ ఉంటాయండి. నేను శ్రీ ఆంజనేయ టెంపుల్ అనే ప్లేలిస్ట్ పెట్టాను. ఇప్పుడు కొత్త అప్డేట్ చేసేసింది. సో కొత్త షెడ్యూల్ ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది. సో కొత్తగా నేను ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలనుకుంటే టైమింగ్స్ ఇలా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ టైం నా దాంట్లో 6:34 అవుతుంది. సో నేను మార్నింగ్ 4 o'clock షెడ్యూల్ అనుకున్నా. 4 వచ్చేసి ఇక్కడ AM సెలెక్ట్ చేసుకోవాలి, 0 minutes. ఓకే. సో డ్యూరేషన్ ఎంతసేపు రావాలి మీకు, ఆ టైమింగ్స్, ఆ టైంలో పాటలు కానీ టైం కానీ ఎంతసేపు రావాలని మీ డిఫాల్ట్గా 30 minutes ఉంటుంది. మనం హైయెస్ట్ 1.5 hour చేసుకోవచ్చు. సో నేను 1 hour పెట్టుకుంటాను అనమాట. కరెక్ట్ 1 hour వచ్చేసి ఆగిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అవర్ స్టార్ట్ అవుతుంది. సో 1 hourకి. సో అన్ని డేస్ ఇక్కడ ఆల్ డేసా లేకపోతే స్పెసిఫిక్ డేస్ కావాలని అడుగుతుంది. సో మార్నింగ్ 4 o'clock ఆల్ డేస్ అంటే ఇలా ఆల్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ సెలెక్ట్, ఇట్లా ఉంటే డీసెలెక్ట్, ఇట్లా అంటే సెలెక్ట్ అనమాట. ఇక ఆరెంజ్ కలర్లు ఉంటాయి. సో ఏ రోజు రావాలో పర్టికులర్గా అదే రోజు మనం ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే అదే రోజు మాత్రమే ప్లే అవుతుంది ఆ టైంలో. సో నేను డిఫాల్ట్గా అన్ని రోజులు పెట్టుకుంటున్నాను. మనం ఏ రోజు ఏ టైంకి ఏది రావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ సింబల్ ప్రెస్ చేయగానే ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టార్టింగ్ మ్యూజిక్ రావాలండి. ఇదో స్టార్టింగ్ మ్యూజిక్ యాడ్ చేయండి. అంటే మనం ఏ విధంగా సెట్ చేస్తాము ప్రోగ్రామింగు, మనకు మార్నింగ్ టైం అలారం వచ్చేటప్పుడు అదే విధంగా వస్తుంది. ఏ గంటకైనా సరే, ఏ అవర్లో రావాల్సిన సేమ్ అదే వస్తుంది. సో స్టార్టింగ్ మ్యూజిక్ తర్వాతకి నెక్స్ట్ ఏముంటుంది, బెల్ సౌండ్. తర్వాత బెల్ సౌండ్ అనమాట, గంట కొడుతుంది. తర్వాతకి వారంలో వీక్స్ చెప్తుంది అనమాట. ఆ తర్వాతకి నెలలు చెప్తుంది. ఆ తర్వాత ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, డేట్, తర్వాతకి గంటలు. సో ఇట్లా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాతకి 2024 పంచాంగం, గంటలు చెప్పాక పంచాంగం. ఆ తర్వాతకి ఘంటసాల గీతా శ్లోకాలు ఉన్నాయి, ఎల్వి గంగాధర్ శాస్త్రి గీతా శ్లోకాలు ఉన్నాయి. సో మీరు ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్గా అందరికి ఘంటసాల గీతా శ్లోకాలు పెడతాను. సో అది యాడ్ చేశాను. అయిపోయిందండి, ఇంతే. మనకు 4 గంటల షెడ్యూల్ అయిపోయింది. సో 4 గంటలకు రావాల్సినటువంటి షెడ్యూల్ మనకు ఓకే. మళ్ళీ నెక్స్ట్ 5 o'clock అనమాట. ఇక్కడ సేమ్ అంతే, టైం సెట్ చేసుకోవాలి. సో అట్టనమాట. ఇది అన్ని రోజులు రావాలంటే 5 o'clock, 5 to 6 మనం డిఫాల్ట్గా పాటలు పెడతాం కాబట్టి నేను సండే రోజు సెలెక్ట్ చేస్తున్నాను. సో సండే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా అంతే సేమ్ స్టార్టింగ్ మ్యూజిక్. సో ఇట్లా కాకుండా మనము అన్నిట్లా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎన్ని చేసుకున్నామో అవన్నీ కూడా చూడండి. ఇంతకుముందు మనం ఏవైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ డైరెక్ట్ వచ్చేసింది. సో శ్లోకాలు అయిపోయిన తర్వాత ఓకే సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది డబల్ వచ్చింది. సో డిలీట్ చేశాను. తర్వాత నాకు మండే రోజు రావాలి కాబట్టి రోజువారీ సుప్రభాతం అనేది డిఫాల్ట్గా వస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. 5 to 6 వరకు మనకు సుప్రభాతం వస్తుంది. సో ఈ విధంగా అయిపోయిందండి. సండే రోజు ప్రోగ్రామ్ వచ్చేసింది. ఇట్లా డబల్ ఉంటే ఇట్లా కూడా డిలీట్ అయిపోతుంది, అది ఎర్రర్గా వస్తుంది. సో మనకు 5 o'clock వచ్చేసి ఇక్కడ అంటిల్ ఉంది కదా, ఇక్కడ దీన్ని మనము 1 hour వరకు పెట్టేసుకుంటే 1 hourకి వచ్చేసి ఆఫ్ అయిపోతుందండి. సో ఈ విధంగా మిగతా అవర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది. ఎంత అయిపోయిన తర్వాతకి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం మెమరీలో కాపీ ఎట్లా చేసుకోవాలనుకుంటే ఇక్కడ షెడ్యూల్ దగ్గర చూడండి. ఇదంతా ఆల్రెడీ నేను ప్రోగ్రామింగ్ చేసేసాను. ఈ ప్రోగ్రామింగ్ అంతా నా మెమరీలో కాపీ అయిపోవాలి. మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే కూడా కొత్త ప్రోగ్రామింగ్ అలా చేసుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ నేను ప్రోగ్రామింగ్ చేసేసాను, మీరు చేయాల్సిన అవసరం లేదు దేనికి కూడా. సో ఈ యొక్క ప్రోగ్రామింగ్ ప్రకారం మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలి, ఏ టైంలో రావాలనుకుంటే, ఏది రాకూడదు అనుకుంటే అదన్నీ మీరు ఇట్లా చూసి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాగండి. తర్వాతకి ఈ సింబల్ ప్రెస్ చేయగానే మీకు మీ యొక్క మెమరీ కార్డులకి కాపీ చేయాలని అడుగుతుంది. ఇది PS ప్రెస్ చేయగానే కాపీ అయిపోతుంది డేటా. ఇందులో ఉన్నటువంటి డేటా అంతా డిలీట్ అయిపోయి మీ యొక్క మెమరీలోకి అంతా కాపీ అయిపోతుంది. చూడండి ఈ విధంగా కాపీ అయిపోతుంది మనకు ఫైల్స్ అన్నీ కూడా. మనకు జస్ట్
1 or 2 minutesలో కాపీ అయిపోతుంది మొత్తం కూడా. మనము ఫస్ట్ టైం యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మాత్రం డేటా ఉండాలి, తర్వాతకి డేటా ఏం అవసరం లేదు, డేటా ఆన్ ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మాత్రమే డేటా ఆన్ ఉండాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఈ ఫైల్స్ అన్ని కాపీ అయిపోయాక మెమరీ మనం డైరెక్ట్ తీయకూడదు, రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే డేటా ఎరేజ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు చూపిస్తుంది కదండి, ఇక్కడ ఎజాక్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ ఎజాక్ట్ ప్రెస్ చేసి ఆ తర్వాత తీయాలి. మీకు చూపిస్తాను నేను కాపీ అయిపోయాక. చాలా ఫాస్ట్ ఉంటుందండి ఇది. ఇదివరకు మన సిస్టంలో చాలా లేట్ ప్రాసెస్ ఉంటుంది, ఇది ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఏ విధంగా అయితే ప్రోగ్రామింగ్ ఆ షెడ్యూల్లో సెట్ చేశారో ఆర్డర్గా అదే విధంగా వస్తుంది అనమాట. ఎంత టైం పెడితే అంత టైం వస్తుంది. స్పెషల్ డేస్ అని ఉంటుంది, అది కూడా మీరు ఏ రోజు రావాలి, ఏ టైంకి రావాలని సెట్ చేస్తే అదే రోజు వచ్చి మిగతా రోజులు రాకుండా ఉంటుంది. సో అది కూడా ఉంది, మీరు జాగ్రత్తగా యాప్ను అబ్జర్వ్ చేసి వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అన్నీ డిఫాల్ట్ పెడతాం. మీకు ఏదైతే ఏ టైంకి అయితే నచ్చలేదో ఆ టైంకి వెళ్ళి ఏది నచ్చలేదో దాన్ని వినేసి మీరు ఎరేజ్ చేసేసుకుంటే సరిపోతుంది. అన్నీ డిఫాల్ట్గా నేను సెట్ చేశాను. సో కాపీ అవుతుందండి, మనకు అది కంప్లీట్ అవ్వగానే చూపిస్తుంది. మనకు మెమరీ కార్డులో చూపిస్తుంది ఇది అప్పుడే. సేమ్ గ్రూప్స్ కూడా ఇలాగనండి, గ్రూప్స్ ప్రెస్ చేసి మనం డిఫాల్ట్ సెట్ చేసుకొని ఏదైతే సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే హాలిడేస్ సెట్ చేసామో హాలిడేస్ షెడ్యూల్లో చూపిస్తుంది. ఒకవేళ ఏం చేయకపోతే అక్కడ ఏం చూపించదు. సో ఇట్లా మనకు అన్ని కాపీ అవ్వగానే ఇలా చూపిస్తుందండి. మనం ఇక్కడ ఈ మెమరీ కార్డులో చూసినట్టయితే ఎక్స్ప్లోర్ అంటే చూస్తుంది మనకు ఫైల్స్ కాపీ అయిందా లేదని చెప్పేసి. సో ఇలాగండి టోటల్గా ఈ విధంగా కాపీ అయిపోతుంది మొత్తం. ఆ డేటా మనం ఏదైతే సెట్ చేసామో ఆ టైమింగ్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఓకే అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మెమోని డైరెక్ట్గా రిమూవ్ చేయిందా కనెక్ట్ చేసాం కదా ఓటీజీ కేబుల్, సేమ్ అదే ప్రాసెస్లోనే మనం పెట్టేసుకున్న తర్వాతకి డైరెక్ట్ రిమూవ్ చేయొద్దు దీన్ని. సో ఈ విధంగా ఎజాక్ట్ ప్రెస్ చేయాలన్నమాట. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికైనా లేదంటే సాఫ్ట్వేర్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికైనా సేమ్ ఇదే ప్రాసెస్. ఓటీజీ ఇందాక ఎలా కనెక్ట్ చేసామో అలా కనెక్ట్ చేయాలి. సో ఇది రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ తీయొద్దు ఓటీజీ కేబుల్ని, ఎజాక్ట్ ప్రెస్ చేయండి. సో అట్లా ఎజాక్ట్ అనేది సేఫ్లీ రిమూవ్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఓటీజీ కేబుల్ తీసేసి మెమోరీని మీ యొక్క అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. డివైస్లో పెట్టేసి మెనూ 2 టైం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇట్లా మనకు అన్ని కాపీ అవ్వగానే ఇలా చూపిస్తుందండి. మనం ఇక్కడ ఈ మెమరీ కార్డులో చూసినట్టయితే ఎక్స్ప్లోర్ అంటే చూస్తుంది మనకు ఫైల్స్ కాపీ అయిందా లేదని చెప్పేసి. సో ఇలాగండి టోటల్గా ఈ విధంగా కాపీ అయిపోతుంది మొత్తం. ఆ డేటా మనం ఏదైతే సెట్ చేసామో ఆ టైమింగ్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఓకే అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మెమోని డైరెక్ట్గా రిమూవ్ చేయిందా కనెక్ట్ చేసాం కదా ఓటీజీ కేబుల్, సేమ్ అదే ప్రాసెస్లోనే మనం పెట్టేసుకున్న తర్వాతకి డైరెక్ట్ రిమూవ్ చేయొద్దు దీన్ని. సో ఈ విధంగా ఎజాక్ట్ ప్రెస్ చేయాలన్నమాట. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికైనా లేదంటే సాఫ్ట్వేర్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికైనా సేమ్ ఇదే ప్రాసెస్. ఒకటి ఇందాక ఎలా కనెక్ట్ చేసామో అలా కనెక్ట్ చేయాలి. సో ఇది రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ తీయొద్దు ఓటీజీ కేబుల్ని, ఎజాక్ట్ ప్రెస్ చేయండి. సో అట్లా ఎజాక్ట్ అనేది సేఫ్లీ రిమూవ్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఓటీజీ కేబుల్ తీసేసి మెమోరీని మీ యొక్క అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. డివైస్లో పెట్టేసి మెనూ 2 టైం ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇట్లా మనకు అన్ని కాపీ అవ్వగానే ఇలా చూపిస్తుందండి. మనం ఇక్కడ ఈ మెమరీ కార్డులో చూసినట్టయితే ఎక్స్ప్లోర్ అంటే చూస్తుంది మనకు ఫైల్స్ కాపీ అయిందా లేదని చెప్పేసి. సో ఇలాగండి టోటల్గా ఈ విధంగా కాపీ అయిపోతుంది మొత్తం. ఆ డేటా మనం ఏదైతే సెట్ చేసామో ఆ టైమింగ్స్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఓకే అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ మెమోని డైరెక్ట్గా రిమూవ్ చేయిందా కనెక్ట్ చేసాం కదా ఓటీజీ కేబుల్, సేమ్ అదే ప్రాసెస్లోనే మనం పెట్టేసుకున్న తర్వాతకి డైరెక్ట్ రిమూవ్ చేయొద్దు దీన్ని. సో ఈ విధంగా ఎజాక్ట్ ప్రెస్ చేయాలన్నమాట. మనం యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికైనా లేదంటే
సాఫ్ట్వేర్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికైనా సేమ్ ఇదే ప్రాసెస్. ఓటీజీ ఇందాక ఎలా కనెక్ట్ చేసామో అలా కనెక్ట్ చేయాలి. సో ఇది రిమూవ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డైరెక్ట్ తీయొద్దు ఓటీజీ కేబుల్ని, ఎజాక్ట్ ప్రెస్ చేయండి. సో అట్లా ఎజాక్ట్ అనేది సేఫ్లీ రిమూవ్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు మీరు తీసేసుకోవచ్చు అనమాట. ఓటీజీ కేబుల్ తీసేసి మెమోరీని మీ యొక్క అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. డివైస్లో పెట్టేసి మెనూ 2 టైమ్స్ ప్రెస్ చేస్తే సరిపోతుంది.